హిందూ తెలుగు పండుగల్లో తొలి ఏకాదశి పండుగకి ఎంతో విశిష్టత ప్రాధాన్యత ఉంది. ఈ ఆషాఢ తొలి ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తారు. అంటే ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ పండుగ తర్వాతే హిందూ పండుగలు ఎంతో కీలకమైనటువంటి వినాయక, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తూ ఉంటాయి. ఇక మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు కిటకిటలాడుతూ ఉన్నారు. చాలా కాలం తర్వాత ఈరోజు మొట్టమొదటిసారి స్వామివారి తూర్పు గాలిగోపురం దగ్గర నుంచి సాయిబాబా గుడి వరకు కట్టారు. భక్తులకు పలహార పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. అనంతరం ఉదయం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. భాగ్యం చేసుకోండి. దీన్ని తొలి ఏకాదశి అంటారు. స్వామివారు వైకుంఠంలో ఈ రోజున శేషుడి పైన శయనిస్తారు. స్వామి శాంతాకారం బుద్ధిగ శయనం పద్మనాభం శివేస్తం అంటే ఆ యొక్క శయనం మీద స్వామివారు శయనించి మళ్ళీ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున స్వామివారు వైకుంఠంలో నిద్రలేస్తారు. ఈ యోగ నిద్రలో స్వామివారు ఉన్నటువంటి యొక్క 4 నెలలు కూడా మనం చెప్పినటువంటి కోరికలను కూడా వింటూ ఆ యొక్క లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా కార్తీక మాసంలో ఏకాదశి రోజున ధాత్రి వృక్షం కింద భూలోకంలోకి వచ్చి ఏం చేసి ఉంటారు అంటే ఉసిరి చెట్టు కింద. కార్తీక మాసంలో మనం ఉసిరి చెట్టు అర్చన చేసుకుంటాం. దేనికంటే ఈ యొక్క లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా ఆ యొక్క రోజున స్వామివారు అక్కడ ఉంటారు కాబట్టి అర్చన చేసుకున్నట్లయితే మనకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పేసి మన పురాణాలు చెబుతాం. మనందరం కూడా ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలం ఉంటారు. దీన్ని ఈ దక్షిణాయన పుణ్యకాలం పితృదేవతలకు కానీ దేవతలకు కానీ ప్రీతైనకరమైన రోజులు. మన పితృదేవతలకి ఈ రోజున మనం పితృతర్పణ వదులుతూ ఉంటాం. నది వద్ద కానీ, సముద్రాల వద్ద కానీ, చెరువుల వద్ద కానీ. అటువంటి తర్పణ వదిలితే ఈ యొక్క 24 నెలలు కలిపి మనకైతే 24 గంటలు కలిపి ఒకరోజు ఏ విధంగా అవుతుందో అట్లాగే ఈ యొక్క 24 నెలలు కూడా కలిపి ఆ పితృదేవతలందరికీ కూడా ఒకరోజు రాత్రి తెల్లారి గడుస్తుంది. కాబట్టి మన ఇచ్చినటువంటి ఈ తర్పణంలో కిలోకాలు కానీ ఆ యొక్క ప్రసాదాలు అన్నము కానీ వితరణ చేస్తాం. కాబట్టి అవి స్వీకరించి వాళ్ళు తిరిగి మళ్ళీ యొక్క పరలోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు మన కుటుంబాన్ని మన ఆశీర్వదించి ఆ యొక్క పితృదేవత అనుగ్రహం పొంది ఆశీర్వచనంతో మనందరం కూడా ఆయురాగ్రహం ఉంటామని చెప్పేసి మన పితృపురాణంలో చెప్పబడింది. అభిషేక కార్యక్రమాలు జరిగిన తెల్లవారుజామున 4 గంటలకి. తదనంతరం స్వామివారికి పుష్పలంకరణ, తీర్థగోష్ఠి, భక్తులందరికీ కూడా అర్చనా కార్యక్రమాలు మొదలైనవి. ఈ రోజున స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత స్వామివారి గరుడ వాహనం మీద 11 గంటలకి గ్రామోత్సవంగా ఆ యొక్క స్వామి దర్శన భాగ్యాన్ని కల్పించడానికై మన పురవీధులలో స్వామి వస్తున్నారు. అటువంటి స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకున్నట్లయితే వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఏ విధంగా అయితే గరుడ వాహనం మీద స్వామి ఉంటారు, అదేవిధంగా స్వామి ఇక్కడ గరుడ వాహనం మీద మన దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి అటువంటి స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే మనకి ఏ లోకంలో పరలోకంలో కూడా ఎటువంటి చింతలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం. ఎంతో మంది ప్రసాదాలు, వాళ్ళ పేలపిండి, ఎంతో మంది కార్యక్రమాలు, ఎన్నో ప్రసాదాలు పంచారు ఉదయం నుంచి ఇప్పుడు వరకు కూడా. ఇవాళ విఐపీలు భక్తులు పోటెత్తారు. ఎవరైనా కానీ ఆర్డీఓలు కానీ, కలెక్టర్లు కానీ, పార్టీ నాయకులు కానీ అందరూ పొద్దున్న నుంచి అసలు ఈ లక్ష్మీనారాయణ స్వామి గుడికి ఈ రోజు అసలు ఖాళీ లేదు. అంత